ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా గ్రహస్థితి రకంగా అనుకూలిస్తుందని విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా పుణ్యమైన లాభాలు సిద్ధించడానికి పంచమస్థ బృహస్పతి యోగం, శుక్రుడు బుధుడు కలిక అంతా కూడా త్రిగ్రహ కూటం అంతా కూడా సంభవిస్తుంది. మంచి వారాంతంలో మంచి శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యాల కోసం మీరంతా కూడా చర్చలు మొదలు పెట్టుకోవడం కానీ, మీ ఇంట్లో అంతా కూడా మంగళవాద్యం మొగడం కానీ జరుగుతూ ఉంటుంది. మంచి శుభకార్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున కర్మదోష నివారణార్థం తిలహోమాన్ని ఆచరించండి. శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, విశేషంగా తిలహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం, తిలదానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మిష్టమైన ఫలితాలంతా కూడా శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉంటారు కావున కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, రాహు భగవానికి అంతా కూడా ఏ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా మీకంతా కూడా
ఇక్కడ చూసుకుంటే దుర్గాదేవి దేవాలయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని అంతా కూడా ఆరాధన చేసుకోవడం, ఖడ్గమల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా సిద్ధించబోతుంది. గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దాన హోమాది కార్యక్రమాల భాగంగా శని భగవానుడు తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం, ప్రధానంగా అంగారక గ్రహదోష నివారణార్థం అంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం, దానిమ పళ్ళను దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కేతు భగవాన్ ప్రీతికరంగా ఉలువలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవాలి. మహాగణపతి ప్రీతికరంగా చెరుగడలతో నివేదన చేయడం వల్ల, గణపతి హోమాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. లక్ష్మీ గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరించండి. సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా శుక్ర భగవాను ప్రత్యేకంగా బొబ్బరు దానం చేసుకోవడం, ఇక్కడ అఖండమైన లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం వల్ల, విండంగానే చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ఆవునేతో దీపారాధన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి ఆరాధన చేయాలి. విశేషంగా మీకంతా కూడా శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో విశేషంగా జూన్ నెల మాసంలో అంతా కూడా ఆషాఢ మాసంలో మీరంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పూరి జగన్నాథ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారో విశేషంగా మీరంతా కూడా అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఆంజనేయ స్వామి వారికి తలపోగ పూజ చేస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.